రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రాలు, మహోన్నతుడా వందనాలు. మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమించి కాపాడుతున్న దేవా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఉదయము లేచినది మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు అయ్యా ప్రతి నిమిషం ప్రతి క్షణము మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ రోజున ప్రయాణాలను దీవించారు, పనులను ఆశీర్వదించారు, ప్రయత్నాలను సఫలపరిచారు, ఏ హాని ఏ ప్రమాదం జరగకుండా కాపాడారు నాయన. అయ్యా, ప్రతి విషయంలో తండ్రి మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ముఖ్యంగా మమ్మల్ని ఈ రాత్రిన సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు, కుటుంబం అందరం మరొకసారి మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించుకొనగలిగిన అవకాశము దయచేసినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా ప్రాణమును తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు అని కీర్తనల గ్రంథము 59వ కీర్తన 3వ వచనము ద్వారా అయ్యా మీరు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, అనేక మంది మేము ఏ తప్పు చేయకపోయినా, మా ద్వారా ఎటువంటి సమస్య వారికి కలగకపోయినా కావాలనే అయ్యా ఉద్దేశపూర్వకంగా బాధిస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా శ్రమలు పెడుతున్నారు, అయ్యా ఏదో హాని చేయాలని చూస్తున్నారు. అటువంటి బిడ్డలు ఈ రాత్రిని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. అయినా మీరు వారిని రక్షిస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా మాటిస్తున్నారు. కీర్తనకారుడు కీర్తిస్తున్నట్లుగా ఆయా బిడ్డలు కూడా మొరబెడుతున్నారు. ఆయన వారి నుంచి బిడ్డలను తప్పించండి, అయా రక్షించండి, కాపాడండి ప్రభువా. ఈ యొక్క రాత్రి కాలంలో విశ్వాసముతో ఎంతో నమ్మకముతో అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. విశ్వసించిన వారు ఖచ్చితముగా కార్యాలు చూస్తారు గనుక నాయన వారి జీవితంలో అద్భుతమైన మేలులు కార్యాలు చూచులాగున కృప దయచేయండి నాయన. ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు కూడా అడుగుతున్నాము. వారికి ఉన్న బలహీనతలను బట్టి అడుగుతున్నాం తండ్రి. వారు కలిగి ఉన్న ప్రతి రోగమును బట్టి అడుగుతున్నామయ్యా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎటువంటి అనారోగ్యం ఉన్నా, అది ఎంత భయంకరమైనదైనా, అది ఎంత శోధిస్తున్నా అయ్యా మీరు స్వస్థత ఇవ్వగలరు నాయన. వారిని ఒక్కసారి ముట్టి సంపూర్ణమైన విడుదల దయచేయండి. మరణంతో పోరాడుతున్నట్లయితే అయా మరణాన్ని జీవంగా మార్చి వారిని సజీవులుగా నిలబెట్టుకోండి. ఆయుష్ను పొడిగించండి ప్రభువా. అయా గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని దర్శించి మూసుకుపోయిన గర్భాన్ని తెరచి భార్యాభర్తల మధ్య ఉన్న లోపాలు సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప దయచేయండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాం, డిప్రెషన్లో ఉన్న వారిని లేవనెత్తండి. అయా అంధకార సంబంధుల చేత పీడించబడుతున్న వారు, అయా భయంకరమైన క్రియల చేత బాధించబడుతున్న వారున్నారు. యేసు నామములో వాటన్నిటిని లయపరచండి తండ్రి. నాయన ప్రార్థిస్తున్నాము, కుటుంబంలో సమస్యలు ఏవి లేకుండా కృప చూపించండి నాయన. అపవాది గలిబిల్లిని తీసివేయండి. యవన బిడ్డలను మీ వైపు ఆకర్షించుకొనండి తండ్రి. తల్లిదండ్రులకు లోబడే హృదయం వారికి దయచేయండి ప్రభువా. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ చిన్న చిన్న విభేదాలను కూడా తీసివేయండి ప్రభువా. రక్త సంబంధికుల మధ్య అనవసరమైన తగాదాలను తీసివేయండి తండ్రి. ప్రభువా, అడుగుతున్నాం, మారు మనసు లేక చెడు వ్యసనాలు కలిగి అయా గృహంలో ఎంతమంది అయితే తండ్రి మీ బిడ్డలను ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారందరికీ మారు మనసు దయచేయండి తండ్రి. ప్రభువా, ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి, వ్యాపారాలను దీవించండి, పరిచర్యలను ఆశీర్వదించండి నాయన. అప్పులనే సమస్య నుంచి ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి తండ్రి. వారు ఏ కార్యము చేస్తున్నా వారు సఫలత చూచుటకు సహాయము దయచేయండి ప్రభువా. నాయనా, ఆయా దేశాలు వెళ్తూ ఉండంగా నాయన మీ రక్షణ సహాయం ప్రతి బిడ్డకు దయచేయండి. అయా వారి వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయంలో సహాయము దయచేయండి. అయా వారు విదేశాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి. వారు చేస్తున్న పనులన్నిటినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. నాయన అదే విధంగా గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం
ప్రార్థిస్తూ ఉన్నారు, అప్లికేషన్స్ పెట్టుకుంటూ ఉన్నారు. వాటన్నిటిని కూడా బిడ్డలకు మీరే దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారయ్యా, వారందరికీ తండ్రి మీ రక్షణ సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, కోర్టు కేసుల్లో చిక్కుబడి న్యాయం దొరక్క ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, ఆ కేసుల నుంచి ప్రతి ఒక్క బిడ్డను విడిపించండి, వారి వైపు న్యాయాన్ని జరిగించండి తండ్రి. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన. అయ్యా, వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, మీ చిత్తంలో సాటి అయిన సహాయము చేత వారిని జతపరచండి తండ్రి. అయ్యా, అదే విధంగా మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను, ప్రాముఖ్యంగా సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని. అయ్యా, ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతున్నాం. మాకు మంచి నిద్ర దయచేయండి, కంటి నిండా నిద్ర దయచేయండి. ఎవరు ఎటువంటి ఆలోచనలు, భయాలు, కలవరాలు లేకుండా అయ్యా సుఖముగా సేద తీరుటకు సహాయము దయచేయమని, దొంగలు, శత్రువులు హాని కలిగించే పరిస్థితుల నుంచి ఈ రాత్రిన ప్రతి బిడ్డను కూడా రక్షించమని, కాపాడమని. అయ్యా, మమ్మల్ని మీకు అప్పగిస్తున్నాము. మరలా ఉదయాన్నే మేమందరము సజీవులుగా మీ పాద సన్నిధిన చేరి మీ ముఖ దర్శనం చేసుకొని మీకు ప్రార్థించుకునే గొప్ప అవకాశము అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.